తాండూరు తహసీల్దార్ను బర్తరఫ్ చేయాలి. ఠాకూర్ సూరజ్ సింగ్ డిమాండ్. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఠాకూర్ సూరజ్ సింగ్ డిమాండ్ చేశారు. తాండూరు మండలం చెంగులు గ్రామంలోని సర్వే నెంబర్లు 200, 212, 141, 142, 143లో మొత్తం 11 ఎకరాల 8 గుంటల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి సంబంధం లేని వ్యక్తులను వారసులుగా ధృవీకరించి వారికి అనుకూలంగా తహసీల్దార్ వ్యవహరించారని సూరజ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన తహసీల్దార్ అసలు యజమానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ విషయంపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ సిసిఎల్ఏ కమిషనర్కు ఫిర్యాదు చేసి తారాసింగ్ను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు తెలిపారు. తారాసింగ్ తాండూరులో 3 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్నారని, ఈ కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమ లాభాలు పొందుతున్నారని సూరజ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇతరుల పాలు చేసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఆస్తులను కాపాడాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ తహసీల్దార్ పట్టించుకోలేదని, కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పై అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాండూరులోని సర్వే నెంబర్ 111, 130తో పాటు కస్టోడియల్ ప్రాపర్టీలు, ఇతర ప్రభుత్వ భూములు, ఆస్తుల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సూరజ్ సింగ్ ఆరోపించారు. ఈ అంశాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. అయితే తహసీల్దార్పై చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారి వివరణ వెలువడాల్సి ఉంది. తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ గారిని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని నేను పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో సర్వే నంబర్లు 200, 200, 212, 141, 142, 143 ఈ సర్వే నంబర్ల యొక్క విస్తీర్ణము 11 ఎకరాల 8 గుంటలు భూమిని తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని వారసులు ఎవరైతే కారో వారు వారసులుగాని ధృవీకరించి వారికి అనుకూలంగా వివరించిన తాండూరు తహసీల్దార్ గారికి వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని, అంతేకాకుండా ఇతనిపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని నేను జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా ఠాకూర్ సూరజ్ సింగ్ నేను డిమాండ్ చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ గారు తారాసింగ్ గారు తన ఉద్యోగ విధి నిర్వహణలో ఏ విధంగా వివరించాలో చట్టంలో నిర్దేశింపబడినప్పటికీ తహసీల్దార్ తారాసింగ్ గారు బుద్ధిపూర్వకంగా అసలైన యజమానికి నష్టం కలిగజేయాలనే ఉద్దేశంతో చట్టం నిర్దేశించిన దానికి భిన్నంగా వివరించిన తారాసింగ్ గారిని వెంటనే విధి నిర్వహణ నుండి తప్పించాలని ఠాకూర్ సూరజ్ సింగ్ మరి జిల్లా కలెక్టర్ గారికి, సిసిఎల్ఏ కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ తాండూరులో విధి నిర్వహణ 3 సంవత్సరాల పై నుండి విధి నిర్వహణ చేస్తూ అవినీతి అక్రమ లాభం పొందుతూ రాజ్యం ఏలుతున్నాడని నేను ఈ వీడియో ద్వారా ఈ పత్రికలో రాసే పత్రిక ప్రకటన విడుదల ఆ ప్రకటనలో నేను తెలుపుతున్నాను. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అప్పగించినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులను తన అధికార దుర్వినియోగం చేసి నమ్మక ద్రోహంకు పాల్పడిన తారాసింగ్ గారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తహసీల్దార్ తారాసింగ్ గారికి ఎన్నోసార్లు ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు కాపాడాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పై అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరినా
నిర్లక్ష్యంగా వివరించి తన జేబులు నింపుకున్నటువంటి తారాసింగ్ గారిని బర్తరఫ్ చేయాలని నేను కోరుతున్నాను. రెండవది, తారాసింగ్ గారు తన విధి నిర్వహణలో సమయంలో ఇతను విధులు చేరినప్పటి నాటి నుండి తాండూరు సర్వే నంబర్ 111, తాండూరు సర్వే నంబర్ 130, కస్టోడియన్ ప్రాపర్టీ మరియు ఇతర ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ లాభం పొందుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ నమ్మక ద్రోహంకు పాల్పడినందుకు ఇతనిపై ఏసీబీకి ఫిర్యాదు చేసి చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి నేను కృషి చేస్తానని పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతున్నాను.